ఉదయించలే ఈ నేలన పోరాటాల గొంతుక కాగడయ్యి కన్నెర్ర చేసే ఎవరికి లొంగక పోరాటమే ఊపిరంటూ సాగినాడి నాయక అలసిపోని జనబలమై నిలిసినాడు నేడిక వరంగల్లు గడ్డ తెగబడ్డ బిడ్డ ఎదురేమి ఉన్నా పెదర నోడంట దాదాపడ్డ బతుకుల్ల అంటదండ జాతి కొరకై నిలిచిన గుండె నల్ల కన్ను వద్ద న్యాయం అందించా తన కంటి చూపుతో దారి చూపించే పిడికిట పిడుగులు రాల్చినోడే మంద కృష్ణ మాదిగా ఆహా జాతి భారన్నంత మోసినోడే మంద కృష్ణ మాదిగా పిడికిట పిడుగులు రాల్చినోడే మంద కృష్ణ మాదిగా ఆహా జాతి భారన్నంత మోసినోడే మంద కృష్ణ మాదిగా కులము కక్షల కింద కుములుతున్న మట్టి మనుషుల దట్టి నేర్పినాడు బానిస బతుకుడు మా కొద్దని వెట్టి తుడిచి వెలుగు అయినాడు వెట్టి తుడిచి వెలుగు అయినాడు తన పేరు చివర కులము కత్తి గట్టి అవమాన భారాలు అదిమి పట్టి తల ఎత్తి చూసేలా కదిలే మాదిగా కులముకే గౌరవం తెచ్చినాడు అహానచబడ్డ బతుకుడాయుధమే మంద కృష్ణ మాదిగా అహయపడే నిప్పుల కొలమే మంద కృష్ణ మాదిగా మోసినోడే మంద కృష్ణ మాదిగా పిడుగులు కాసినోడే మంద కృష్ణ మాదిగా సంక్షేమ పథకాల్లో భాగమయ్యి చేసినాడు మాట తప్పినోళ్ళ తాట తీసే కష్టాలను కడ తెచ్చినోడు ఈ రోజు ఎట్లా ఉందంటే 100 దసరాలు తీసుకున్నట్టున్నాను ఈ రోజు. నేనైతే ఎక్కడ ఏ ప్లేస్ లో ఇంతసేపు లేను. కృష్ణ పృథ్వీ నా కారు ముందర కారు తెచ్చిపెట్టింది ఎందుకైనా మంచిదని పోవాలని. ఇక దానికి కదలేయలేము కార్ని. అన్నా నువ్వు నీ కారు పక్కకు పెట్టినా నేను పోయేటోని కదా. అట్లా ఉంది. నాకు ఎంత సంతోషం ఉందంటే మా కవులు, మా అన్నలు, తమ్ముళ్ళు, గాయకులు, రచయితలు అందరూ రోజు మేము కలుసుకుని అప్పుడప్పుడు కొన్ని మిస్ అవుతుంటాము. కరీంనగర్ నుంచి కలవరు, వరంగల్ నుంచి కలవరు. ఇక్కడ మన వాళ్ళందరినీ కలుస్తూ ఆనందంగా, అది కృష్ణన్న కానీ, వెంకటేష్ అన్న కానీ, మన పృథ్వీ అన్న లీడర్ అందరూ చాలా చెప్పలేని ఆనందం, అనంతమైన ఆనందంతో ఇక్కడ ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. నెక్స్ట్ నరేష్ అన్న.